క్వశ్చన్ చదవండి. సిరీస్ మొత్తాన్ని కనుక్కొనండి. ఇక్కడ మీరు చూస్తే 1/log9 సార్, అది log9 బేస్ 3 ప్లస్ 1/log9 బేస్ 9 ప్లస్ 1/log9 బేస్ 27 అండ్ సో ఆన్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్జీబ్రాకి 4 బాక్సులు అని చెప్పాను. ఏంటా బాక్స్? క్వశ్చన్ వేరియబుల్, ఆన్సర్ వేరియబుల్, క్వశ్చన్ వేరియబుల్, ఆన్సర్ న్యూమరికల్ వాల్యూస్, క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూ, ఆన్సర్ న్యూమరికల్ వాల్యూ, క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూ, ఆన్సర్ వేరియబుల్. 4 రకాలు అన్నాను. ఈ టైప్ క్వశ్చన్లోనేమో నాకు సంఖ్యలు ఉన్నాయి, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆన్సర్లోనేమో నాకు వేరియబుల్స్ ఉన్నాయి. వేరియబుల్స్ని తెలుగు పదము ముందు క్లాస్లో చెప్పారు, మళ్ళోసారి చెప్పండి సార్. క్వశ్చన్లో నాకు సంఖ్యలు ఉన్నాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి, క్వశ్చన్లో సంఖ్యలు ఉన్నాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. ఇది చూడండి సార్, ఏమీ చెయ్యొద్దు. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే మీరు సాల్వ్ చేయాల్సిన పద్ధతి సబ్స్టిట్యూషన్ చెయ్యాలి సార్. మీరు సాల్వ్ చేయాల్సిన పద్ధతి సబ్స్టిట్యూషన్ పద్ధతి. n వాల్యూ 2 అనుకోండి. 2 అంటే ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చెయ్యాలి. n వాల్యూ 3 అంటే ఫస్ట్ 3 టర్మ్స్ని యాడ్ చెయ్యాలి, రైట్. n వాల్యూ 4 అంటే ఫస్ట్ 4 టర్మ్స్ని యాడ్ చేయాలి. n వాల్యూ 2 అంటే 1/9 బేస్ 3 అంటే ఇది 2 ప్లస్ 1, 1/2 ప్లస్ 1 ఎంత? 3/2. సో n వాల్యూ 2 పెట్టుకుంటే క్వశ్చన్ ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. ఆన్సర్ కూడా నాకు 3/2 రావాలి. n 2 పెట్టుకుంటే 2 × 2 ప్లస్ 1 3/2. 2 క్యాన్సల్, నాకు 3 వచ్చింది. క్వశ్చన్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. కానీ నాకు ఆన్సర్ ఎంత రావాలి? 3/2 రావాలి. n 2 పెట్టుకుంటే 2 × n ప్లస్ 1, 2 × 2 ప్లస్ 1 డివైడెడ్ బై 4, 6/4 ఎంత? 3/2. నాకు ఇదే ఆన్సర్ వచ్చింది. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది సార్ ఆన్సర్? రైట్. ఈ మళ్ళీ చెప్తున్నాను సార్, క్లాసులో ఉన్న ప్రతి ఒక్క మోడల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ, క్వశ్చన్లో నాకు అంకెలు కనబడుతున్నాయి, ఆన్సర్లో నాకు చరరాశులు కనబడుతున్నాయి. క్వశ్చన్లో అంకెలు కనబడుతున్నాయి, ఆన్సర్లో నాకు చరరాశులు కనబడుతున్నాయి. అప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. n వాల్యూ 2 యూజ్ చేస్తే ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చేశాను అనుకోండి. ఇదేమో 1 అండ్ ఇదేమో 2. 1 ప్లస్ 1/2 ఎంత? 3/2. ఇక్కడ కూడా 2 పెడితే 3/2, రైట్. అర్థమైంది కదా సార్? జస్ట్ మనకు ఆల్జీబ్రాలో సబ్స్టిట్యూషన్ ఎలానో చాలామంది ఫార్ములాలు మగ్గప్ చేస్తారు, ఏది అవసరం లేదు సార్.